హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరివిల్లు. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. అందరూ బాగుండాలని శ్రీమన్నారాయణను కోరుకుంటున్నాను. ఇది స్వీట్ ఆవకాయ అండి, తీపూరగాయ అనమాట. కలెక్టర్ కాయలు అనేసి అంటారండి వీటిని. వాటితో పెట్టాను అనమాట. నేను 12 కాయలు తీసుకున్నానండి. ఇప్పుడు చాలా చాలా సింపుల్ అండి, ఏం కాదు. ఒక గిన్నెకి ఒక 4 గిన్నెలకి ముక్కలు వస్తే ఒక గిన్నెకి కొంచెం తగ్గించనమాట ఆవాల పొడి. ఇంకండి నేను వేసుకున్నాను చూడండి, అది ఆ గిన్నెతో వచ్చాయన్నమాట. నాకు 3 గిన్నెలన్నర వచ్చాయన్నమాట. షార్ట్ వీడియోని కొంచెం చూపించలేదండి అది మీకు. ఆ గిన్నెతో ఆవాల పొడి, అదే గిన్నెతో కొంచెం కొంచెం తగ్గించి ఆవాల పొడి ఎంతైతే వేసుకున్నామో కారం కూడా అంతేనండి. అంతకి కేజీ బెల్లం తీసుకున్నాను నేను. ఆ గిన్నె నిండా కేజీ పంచదార అనమాట. కొంచెమేనండి, సాల్ట్ అయితే కల్లుప్పు కొంచెమే వేసుకోవాలి. ఎందుకంటే స్వీట్ ఆవకాయ కాబట్టి కొంచెమే సాల్ట్, ఎక్కువ వేసుకోకూడదు. కల్లుప్పు వేసుకున్న తర్వాత 2 స్పూన్లు మెంతులు, మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలండి. కలిపేసిన తర్వాత ముందుగా మనం ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకుంటూ ఈ పొడిలో కలుపుకుంటూ మనం ఒక పొడి డబ్బా తీసుకోవాలి. తడి అనేది అసలు ఉండకూడదు. అదే డబ్బాలో కొంచెమేనండి, ఆయిల్ అయితే అసలు ఎక్కువ వేయొద్దు. దీన్ని ఒక 4 రోజులు ఎండబెట్టుకోవాలన్నమాట. నేనైతే బాగా ఎండలు కాసేయండి, నాకు 2 రోజులు ఎండబెట్టాను. ఎండబెట్టి ఇలా కలుపుకొని స్టోర్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. రైస్లోకైనా టిఫిన్స్లోకైనా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాన్న హరివిల్లు. జై శ్రీమన్నారాయణ.